సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంను ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బి పద్మావతి సందర్శించారు. అంగన్వాడీ విద్యార్థులకు తల్లులకు ఆహారం అందించారు. బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. పౌష్టికాహారం అందించడం, మొదటి నుండి నిలకడగా విద్యను అభ్యసించడం అంగన్వాడీ పాత్ర విశేషమైనదని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ షేక్ మనీషా, అంగన్వాడీ కార్యకర్తలు వెంకట లక్ష్మి, భవానీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమిషన్ మెంబరు నా పేరు పద్మావతి. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలంలో అంగన్వాడీ సెంటర్స్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ సెంటర్ అనేటువంటిది పిండిబడి అనే ఒక పేరు ఉంది, కానీ అది దాన్ని రూపురేఖలన్నీ మార్చి ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్గా, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్గా నామకరణం చేస్తూ పిల్లలకి, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఉద్దేశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అంటే గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి. వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి బిడ్డలకు కూడా వాళ్ళకి రక్తహీనత నుంచి బయటపడడానికి, అట్లానే వాళ్ళకి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమము పేరెంట్స్ తో పాటు తండ్రులకు కూడా కల్పించాలి అని కూడా అన్ని అంగన్వాడీ సెంటర్స్ 26 జిల్లాల్లో కూడా విస్తృతంగా దాని మీద రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడము, ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే దీనిలో భాగంగా ఎవరైతే ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ICDS వర్కర్స్ మీద ఉన్నది. ఆ పిల్లలకి స్పాన్సర్షిప్ కింద తల్లిదండ్రులు కోల్పోయి నిరాశ్రులైనటువంటి పిల్లలకి నెలకి 4,000 రూపాయలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఉచితంగా ఇస్తూ ఉంది. వాళ్ళకి ఆర్థిక భరోసా, ఆర్థిక చేయూత ఇవ్వడం అనే మెయిన్ కాన్సెప్ట్. విద్య ద్వారానే సమాజంలో పరిస్థితులు, అలాగే మహిళల పరిస్థితులు, చిన్నారుల పరిస్థితులు కూడా విద్య ద్వారానే సాధ్యమవుతుంది. వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయికి, అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరుకోవాలంటే అది విద్య ద్వారానే. అది కూడా ఫస్ట్ ఫౌండేషన్ ఈజ్ అంగన్వాడీ సెంటర్ అనేటువంటిది కూడా అది పబ్లిక్ లో విస్తృతంగా ప్రచారం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమేమి ఫుడ్ ఇస్తున్నాము, రాగి పిండి, మొత్తము 12 రకాలైనటువంటి ఫుడ్, పౌష్టికాహారం అనేటువంటిది అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు భోజనాలు కూడా అంగన్వాడీ సెంటర్స్ లోని లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి. కానీ విస్తృతమైనటువంటి రిక్వెజేషన్ల కారణంగా THR అనేటువంటిది వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి హోమ్ రేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది అంగన్వాడీ వర్కర్స్. అలాగే ఈ మంత్ ఎండింగ్ లోపు ఆధార్ మొత్తం కూడా పిల్లలు ఎవరైతే ఆధార్ లేనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఆధార్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే లేట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంది. లేట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే VRO వితిన్ 6 months లో అయితే VRO నుంచి ప్రాసెస్ చేయాలి. 1 year లోపు అయితే MRO గారు ఇష్యూ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ అనేటువంటిది. ఆఫ్టర్ 1 year RDO ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే చైల్డ్ మ్యారేజెస్ కూడా, బాల్య వివాహాలకు సంబంధించి ప్రతి విలేజ్ లో కూడా గ్రామ రక్షణ కమిటీలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిల్లలకి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం అనేటువంటిది స్ట్రెంథన్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గ్రామ రక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామ రక్షణ కమిటీల్లో VROలు, సెక్రటరీలు, అంగన్వాడీ వర్కర్స్, పోలీసు డిపార్ట్మెంటు, రెవెన్యూ, పంచాయతీరాజు, మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా 11 మంది సభ్యులతోటి ఈ కమిటీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. దీనికి మెయిన్ గా కన్వీనర్ ఈజ్ మహిళా పోలీస్. వీళ్ళ ద్వారా ఈ గ్రామంలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా, చైల్డ్ మ్యారేజ్ కానీ, బాల్య వివాహాలు కానివ్వండి, అలానే చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూజింగ్, ఎటువంటి